న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డు 2026 ఘనంగా నిర్వహణ. రైతు రక్ష వెబ్సైట్ ప్రారంభం. నవ నిర్మాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026 రెండవ ఎడిషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందించిన ప్రగతిశీల రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అగ్రి ఆంత్రప్రెన్యూర్లు, సామాజిక సేవకులను అవార్డులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాక్టర్, పొలిటీషియన్ బాబు మోహన్ చీఫ్ గెస్ట్ హాజరయ్యారు. ఇంకా డాక్టర్ యల్లాప్రగడ విద్యాశంకర్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, హార్టికల్చర్ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, ఇంకా ఆర్గనైజర్ పొన్న జగదీశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యవసాయం పండగలా ఉండాల్సిన సమయంలో ఎంతో మంది చిన్న సన్నకారు రైతులు అప్పుల భారం, పంట నష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అధికారిక నివేదికలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. అగ్రిఫెరో సొల్యూషన్స్ 2014లో స్థాపించబడిన హైదరాబాద్ కు చెందిన సంస్థ గత 12 సంవత్సరాలుగా పర్యావరణ రహిత ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఉత్పత్తుల తయారీలో సేవలు అందిస్తుంది. సంస్థ ఫెరోమెన్ బ్లూర్స్, ఫెరోమోన్ ట్రాప్స్, ఇన్స్పెక్ట్, సోలార్ ట్రాన్స్, పసుపు మరియు నీలం స్టిక్కీ షీట్స్ తదితర ఐపీఎం ఉత్పత్తులను తయారు చేస్తూ రైతులకు సమర్థవంతమైన శాస్త్రీయ పురుగు నివారణ పరిష్కారాలను అందిస్తుంది. ఆ రోజే నిర్ణయించాను రామవన్నని, అన్నా మీరు 100% నల్లగొండలో మీకు 500 మందితోటి నేను ఒక వేదిక ఏర్పాటు చేపిస్తాను, అది నా బాధ్యత అని చెప్పేసి చెప్పాను. అదేవిధంగా ఈ యొక్క స్టేజీ మీద కూడా చెప్తున్నాను, వచ్చే మంత్లో మీరందరూ కూడా నల్లగొండకు రావాల్సిందిగా కూర్చున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డ్స్ మహోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు. నమస్తే అండి, నేను విష్ణు, అగ్రిఫెరో సొల్యూషన్స్ తరఫున ప్రతినిధి అండి. సో ఇప్పుడు మనం ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఉన్నామని 2026 నవనిర్మాణ ఫౌండేషన్ ద్వారా దీన్ని చేస్తూ ఉన్నారు, ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మేము కూడా ఒక కో స్పాన్సర్గా ఉన్నది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే రైతులు చాలామంది కూడా ఇప్పుడు వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందరూ కూడా సేంద్రీయ వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో సేంద్రీయ వ్యవసాయంలో ఏంటంటే ఆర్గానిక్ ఎరువులు, సేంద్రీయ ఉత్పత్తుల గురించి వాళ్ళందరూ వాడుతూ ఉన్నారు. వాటితో పాటు ఏంటంటే మెయిన్ ఇంకొకటి, ఎంత కష్టపడి పంటలు పండించినా ఒక దొంగన్నవాడు ఉంటాడు. సో ఆ దొంగ ఎవరంటే ఫస్ట్ పెస్ట్ అంటారు, కీటకాలు. సో అందులో ఆ కీటకాన్ని కంట్రోల్ చేయడానికి మేము అగ్రిఫెరో సొల్యూషన్స్ కంపెనీ ట్రాప్స్, ఇంకా సోలార్ లైట్ ట్రాప్స్, స్టిక్కీ షీట్స్ ఇవన్నీ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. గత 12 సంవత్సరాల నుంచి మేము దాదాపుగా 2 లక్షల పైన ఎకరాలకి రైతులకి మా ప్రోడక్ట్స్ అందించి, సో ఎక్స్పోర్ట్ చేసే ఫార్మర్స్కి మరి ముఖ్యంగా వాళ్ళ పంటని ఏ ఇబ్బందులు లేకుండా ఎక్స్పోర్ట్ చేసే అందులో కూడా మేము వాళ్ళకి తోడుగా ఉన్నందుకు మేము సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి జర్మనీ ఈ మధ్యనే మన మ్యాంగోస్ని బ్యాన్ చేసింది, ఎందుకంటే అందులో పెస్టిసైడ్ కంటెంట్ ఎక్కువ ఉందనేసి. ఇంకా కొన్ని కార్పొరేట్ కంపెనీస్ మన దగ్గర ఈ ప్రోడక్ట్స్ని పెస్టిసైడ్ వాడకుండా ఆ ప్రోడక్ట్ని పండించి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇది వేరే కంట్రీ వాళ్ళే పెస్టిసైడ్ లేని ప్రోడక్ట్ని తీసుకోవాలి, మనం తీసుకోవాలి. సో అందులో మేము కూడా ఒక అడుగు ముందుకేసి ఫార్మర్స్కి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో, సేంద్రీయ వ్యవసాయంలో తోడుగా ఉండడానికి మా ఫెరోమోన్ లూర్స్ అండ్ ట్రాప్స్, స్టిక్కీ షీట్స్, సోలార్ ట్రాప్స్ ఈ ప్రోడక్ట్స్ ద్వారా మేము రైతులకు ఎప్పుడు తోడుగా ఉంటామని. సార్ నా పేరు విష్ణు సార్. మీ కంపెనీ మొత్తం పేరు ప్లస్ ఎన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి? అది ఫుడ్కి, ఫ్రూట్స్కి, దీనికి? ఎస్, ముఖ్యంగా మా కంపెనీ పేరు అగ్రిఫెరో సొల్యూషన్స్ అండి. దాదాపుగా 32 ప్రోడక్ట్లు చేస్తాము. మరి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో ఆయిల్ పామ్ సంబంధించిన రైతులు కొన్ని రెండు పెస్ట్ ఉన్నాయండి. ఒకటి రైనోసరస్ బీటిల్, రెడ్ పామ్ బీటిల్ అని. ఇవి ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టినా కంట్రోల్ చేయలేదు. సో దాన్ని మీరు ఎకరానికి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి కంట్రోల్ చేసుకునే విధానం మా దగ్గర ఉంది. దాంతోపాటు మ్యాంగో క్రాప్ ఉందండి. ఈ మ్యాంగో క్రాప్ని పండుగని ఒక పెస్ట్ అటాక్ అవుతుంది. సో దాని ద్వారా దాదాపు 40-50% పంటని నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. సో అటువంటి పెస్ట్ని కూడా కంట్రోల్ చేయడానికి మా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా యూనిక్ ప్రోడక్ట్స్ అంటాం వీటన్నిటిని కూడా. సో రైతులందరికీ కూడా మేము ఇప్పుడు అందుబాటులో ఉంటాం. ఇంకా రసం పీల్చే పురుగులు, అలాగే సోలార్ లైట్ ట్రాప్ ఉందండి. సోలార్ లైట్ ట్రాప్ ఉంది. ఆ సోలార్ లైట్ ట్రాప్ ద్వారా పంట పొలాల్లో నష్టం కలిగించే ఎటువంటి అడవులు, రెక్కల పురుగులైనా కూడా మనం చీకటి పడిన తర్వాత దాన్ని ఆ లైట్ ద్వారా మనం అట్రాక్ట్ చేసి కంట్రోల్ చేయొచ్చు. ఇది మా మేజర్ ప్రోడక్ట్స్ అండి. ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
అందుకే ప్రాణం మీద భయం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పులు తీర్చలేక ఆ అప్పు పెరిగిపోతూ ప్రతి సంవత్సరం కూడా అప్పు డబల్ అయ్యి చివరికి ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మా అమ్మ నాన్న కష్టాన్ని మేము గుర్తుంచుకొని ఈ కష్టం ప్రతి ఒక్క రైతు కూడా పడకూడదు, రైతుకి ఒక చావే కారణం కాకూడదు, మళ్ళీ తనకు వేరే ఆశ కూడా బతకాలనే ఆశ మనం కల్పించాలి అనే ఉద్దేశంతో మనం ఈ రైతు రక్ష అనే ఒక వెబ్సైట్ డిజైన్ చేయడం జరిగింది. ఈ డిజైన్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా మంచి విశేషమైనటువంటి స్పందన అనేది వచ్చింది. కాబట్టి మన రైతులందరికీ కూడా చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క రైతుకి కూడా చావు అనేది పరిష్కారం కాదు, మనకి సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది. ఒక రైతుకి మనం ఒక రెండో అవకాశం అనేది ఇవ్వడమే మన కాన్సెప్ట్. దానికే మనం రైతు రక్ష, ఇది మనకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ అనమాట ఇది. ఎందుకంటే రైతుకు నేరుగా అకౌంట్లో డబ్బులు వేసే అలవాటు ఎక్కడ రాలేదు. కేవలం మనం మొదటిసారిగా ఒక ఇనిషియేటివ్ థాట్గా మనం తీసుకున్నాము. దీనికి ప్రతి ఒక్క రైతు సోదరులు అలాగే రైతు శాస్త్రవేత్తలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చే ఏరువాక పౌర్ణమికి ఇది మరింత విస్తృతంగా మనం ప్రచారం చేయాలి. మీడియా మిత్రులు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా చేరవేస్తారని మరీ కోరుకుంటున్నాను. ఇట్లు నవనిర్మాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ CEO పొన్నాన జగదీశ్వర. ఈ రైతు రక్ష ఈ సంస్థలో ఇండియాలో ఎక్కడి నుంచి అయినా సరే జాయిన్ కావచ్చా రైతులు? ఇంకా వాళ్ళకు ఎలాంటి సాయం? ప్రస్తుతానికి మనము ఒక 2 తెలుగు రాష్ట్రాల్లోనే ప్రారంభించడం జరిగింది సార్. ఎందుకంటే మన ప్రజెంట్ మోటో మనం ఉంటున్నటువంటి తెలంగాణ ఆంధ్ర ప్రాంతం కాబట్టి మన రైతులు కూడా 90% 100% కూడా 2 రైతులే. 90% వరకు మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఒక 10% తమిళనాడు కర్ణాటక నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడైతే మనకి ఒక సంవత్సరంలో సక్సెస్ అయిందనుకోండి, ఖచ్చితంగా మనం రాష్ట్రంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్య ఉద్దేశం ఈ పెట్టడానికి మీరు చూస్తున్నాం కదా సార్, ప్రతి ఒక్కరు కూడా మొత్తం గత 5 సంవత్సరాల ఆర్థిక కాలంలో 10,523 మంది రైతులు చనిపోయినారని మనకి NCRB రిపోర్ట్ చెప్తూ ఉంది. 10,527 మంది రైతులు చనిపోవడం అంటే అది నాట్ ఏ జోక్. కాబట్టి మనం అందరినీ కాపాడలేకపోవచ్చు, కనీసం ఒక 1%, 2%, 3% ఒక్క ప్రాణాన్ని కాపాడినా మనం కాపాడినట్టే. ఆ కాన్సెప్ట్తోనే మనం ఈ రైతు రక్ష అనేది వెబ్సైట్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది చాలా బాగా వచ్చింది. దీన్ని మనం విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ మనం నెక్స్ట్ ఏరువాక పౌర్ణమి వచ్చేటప్పటికి కనీసం ఇందులో 1000 నుంచి 2000 మంది రైతులకు మనం సాయం చేసుకున్నాము అని మనం చెప్పగలగాలి. దానికోసం అని చెప్పి రైతు రక్ష అనేది మనం పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్.